సభ్యులు అదితి గారు, అట్లానే లలిత్ కుమార్ గారు, అశోక్ రెడ్డి గారు వాళ్ళ ప్రాంతంలో సబ్స్టేషన్స్ నిర్మాణం కోసం అడిగారు. ఇందాక అదితి గారు అడిగినట్లు వాళ్ళ సబ్స్టేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది సార్. తొందరలోనే వాళ్ళకి పనులు పూర్తి చేసి 2027 కల్లా అప్పచెప్తాం. ఇంకోటి వచ్చేదానికి ముఖ్యంగా వైజాగ్ లాగే మా ప్రాంతానికి కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని కోరుకున్నారు. అది ఖర్చుతో కూడిన పని. తప్పకుండా అక్కడ ఫీజిబిలిటీ ఉండి ఫైనాన్షియల్గా అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా దాని మీద పరిశీలిస్తాం సార్. తప్పకుండా అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్స్ కూడా అడిగారు. కొన్ని ఎక్కడైతే లోడ్ ఉంటుందో వాటన్నిటి కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది సార్. దాదాపు ఇప్పటికే 200 సబ్స్టేషన్స్ పైన ఈ రాష్ట్రంలో ఎక్కడైతే లోడ్ ఉందో అవన్నీ కూడా చేపడతాము. వాటిని కూడా తప్పకుండా లోడుని బట్టి తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా లలిత్ కుమార్ గారు కూడా ఎస్కోటకు సంబంధించి ఆర్జీఏపేటలో 220/132 kV సబ్స్టేషన్ కోసం ప్రతిపాదన పంపించాం సార్. దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే అక్కడ కనుక అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఫీజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా చేస్తాం. అదేవిధంగా అశోక్ రెడ్డి గారు కూడా 220 kV సబ్స్టేషన్ కావాలని ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం పంపించాం సార్. అవన్నీ కూడా రాగానే తప్పకుండా చేస్తాం సార్. దాదాపు రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 400 kV సబ్స్టేషన్స్ కానీ 220 kV సబ్స్టేషన్స్ కానీ అదేవిధంగా 132 kV సబ్స్టేషన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం సార్. రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పవర్ డిమాండ్ని అధిగమించడం కోసం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం సార్. విజయనగరం జిల్లాలో వచ్చేసరికి ఇప్పుడు 46 కోట్లు విలువైన 2 పనులు కంప్లీట్ అయిపోయి తొందరలోనే ఛార్జింగ్ రెడీ అయింది సార్. అవన్నీ కూడా బెబ్బుల నుంచి మరడం వరకు 220 kV లైన్ పనులు జరుగుతున్నాయి సార్. జీసీ చోడవరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 132 kV లైన్స్ జరుగుతున్నాయి. 132 kV by 33 kV సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. టెండర్ కంప్లీట్ అవుతున్నాయి సార్. వేణుగోపాలపురంలో 77 కోట్ల రూపాయలతోటి పనులు చేస్తున్నాం. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. గజపతి నగరం అండ్ కురపాంలో కూడా 132/11 kV సబ్స్టేషన్స్ అడిగారు. అవి కూడా తొందరగా చేస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవర్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వినియోగదారులు పెరిగారు, అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఇచ్చాము. ఇవన్నింటిని కూడా మీట్ కావాలంటే పవర్ స్టేషన్స్ కానీ పవర్ లైన్స్ కానీ అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. రోజుకి 263 మిలియన్ యూనిట్స్గా వాడుతున్న పవరు దాదాపు రాబోయే రోజుల్లో 280 మిలియన్ యూనిట్స్ పైన వినియోగంలోకి రావచ్చని మా అంచనా సార్. అంచనాకి తగ్గట్టుకు ఖచ్చితంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఇవన్నిటి చాట సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం ప్రతిపాదిత 220/132 kV ఆటోమేటిక్ సబ్స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది సార్. బి క్వశ్చన్కి సమాధానం టెండర్ ప్రక్రియను మరియు తదుపరి పనుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మరియు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవటం వంటివి ఉన్నాయి సార్. మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తిగా వచ్చింది సార్.